ఫ్రెండ్స్, మీకో విషయం చెప్పబోతున్నాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ. జాగ్రత్తగా వినండి. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో గుట్టు చప్పుడు కాకుండా ఓ దారుణం జరుగుతోంది. అదేంటంటే, టీనేజ్ ముస్లిం అమ్మాయిల్ని యుఏఈ, సౌదీ అరేబియా, బెహ్రాన్, ఒమాన్, ఖత్తర్, కువైట్ లాంటి అరబ్ దేశాల్లో ఉండే షేక్లతో పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఆ షేక్లు బాగా డబ్బులున్న బిజినెస్ మ్యాన్లు. వీళ్ళ వయసు కూడా 60 ఏళ్ళు పైబడే ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఉంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలు డబ్బు కోసం 12 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు ఆ ముసలి అరబ్ షేక్లతో పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఆ పెళ్లిళ్ళు కూడా కాంట్రాక్ట్ మ్యారేజెస్. అంటే కొన్ని రోజులకు మాత్రమే. జస్ట్ వాట్సాప్లోని వీడియో కాల్ ద్వారా ఓల్డ్ సిటీలో ఉండే అమ్మాయికి అరబ్ దేశంలో ఉండే షేక్తో నికా అంటే పెళ్లి చేస్తారు. అరబ్ షేక్లతో కాంటాక్ట్ అయ్యి ఇక్కడ ఉండే అమ్మాయిల ఫోటోలు పంపించి ఆ షేక్ సెలెక్ట్ చేసుకున్న అమ్మాయితో పెళ్లి చేయించడం ఓల్డ్ సిటీలో ఉండే బ్రోకర్లే చేస్తారు. జస్ట్ వాట్సాప్లోని వీడియో కాల్ ద్వారా ఓల్డ్ సిటీలో ఉండే అమ్మాయికి అరబ్ దేశంలో ఉండే షేక్తో పెళ్లి చేస్తారు. పెళ్లి జరిగిన తర్వాత ఇక్కడ ఉండే బ్రోకర్లు ఆ అమ్మాయిని ఆ అరబ్ షేక్ ఉండే దేశానికి పంపిస్తారు. అక్కడ ముసలి షేక్ గాడు కొన్ని రోజుల పాటు ఆ అమ్మాయిని లైంగికంగా వాడుకుంటాడు. అలాగే టార్చర్ చేస్తాడు, అబ్యూస్ చేస్తాడు, ఇంటి పనులు చేయించుకుంటాడు. ఇక వాడి కోరిక తీరాక డివోర్స్ ఇచ్చి ఆమెను వదిలేస్తాడు. లేదా అక్కడే మరొక షేక్ గాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ ప్రాసెస్లో కొంతమంది అమ్మాయిలు ప్రెగ్నెంట్ కూడా అవుతున్నారు. ఇక ఈ అమ్మాయిలు హైదరాబాద్కు తిరిగి వచ్చాక మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ అరబ్ దేశానికి చెందిన మరో షేక్తో పెళ్లి చేస్తారు. ఒకవేళ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి హైదరాబాద్కి వస్తే ఆమెకు అబార్షన్ చేయించి మళ్ళీ ఇలా అరబ్ దేశానికి చెందిన షేక్తో పెళ్లి చేస్తారు. ఈ ప్రాసెస్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ అమ్మాయిలకి ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకోవడం ఇష్టం లేకపోయినా కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళ పేరెంట్స్ బలవంత పెట్టడంతో దిక్కుతోచక ఇలాంటి పనులు చేయాల్సి వస్తోంది. వింటేనే చాలా షాకింగ్గా ఉంది కదా. కానీ ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు. గత 40 ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఓల్డ్ సిటీలో ఈ అరాచకం జరుగుతోంది. డబ్బు కోసం ఇలా టీనేజ్ అమ్మాయిల్ని ఆ ముసలి అరబ్ షేక్లతో పెళ్లిళ్ళు చేసి వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు. వాస్తవానికి ఓల్డ్ సిటీలో చాలా వరకు పేద మధ్యతరగతి ముస్లిం కుటుంబాలే ఉంటాయి. మరికొన్ని కుటుంబాల్లో 3-4 అమ్మాయిలు కూడా ఉంటారు. ఇలాంటి కుటుంబాలనే ఇక్కడ ఉండే బ్రోకర్లు టార్గెట్ చేస్తారు. వాళ్ళకి మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించి వాళ్ళ కూతుర్లను ఇలా ముసలి అరబ్ షేక్లతో పెళ్లిళ్ళు చేయిస్తున్నారు. ఇక ఆ కుటుంబాలు కూడా డబ్బు కోసం ఇలాంటి పనులకు దిగజారుతున్నాయి. తమ కూతుర్లకు ఇలా చేయడం ఇష్టం లేకపోయినా కూడా ఆ పేరెంట్స్ బలవంతంగా ఇలా పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇలాంటి పెళ్లిళ్ళు ప్రెజెంట్ నెలకు 20-30 వరకు జరుగుతున్నాయి. ఒక పెళ్లికి ఆ అమ్మాయి డిమాండ్ని బట్టి 50,000 నుంచి 5 లక్షల వరకు డీల్ కుదురుతుంది. ఆ అరబ్ షేక్ ఇచ్చే డబ్బులో కూడా అందులో హైదరాబాద్లో ఉండే బ్రోకర్లు అలాగే అరబ్ దేశాల్లో ఉండే బ్రోకర్లే సగం కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఇక ఆ కుటుంబానికి వచ్చే డబ్బు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఓల్డ్ సిటీలో జరుగుతున్న ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ల దందా గతంలో పోలీసుల దృష్టికి కూడా వచ్చింది. ఇక ఉండే కొందరు బ్రోకర్లను అరెస్ట్ చేసినా కూడా ఈ దందా అలాగే కొనసాగుతోంది. కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది 1991. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో అమినా అనే 10 ఏళ్ల వయసున్న అమ్మాయి ఉంది. ఈమెను తన పేరెంట్స్ డబ్బుల కోసం 60 ఏళ్ల వయసున్న సౌదీ అరేబియాకు చెందిన ఓ షేక్తో పెళ్లి చేశారు. ఈ కుటుంబానికి ఆ సౌదీ అరేబియా షేక్ 20,000 రూపాయలు ఇచ్చాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ షేక్ ఆమెను సౌదీ అరేబియా తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఆ 10 ఏళ్ల బాలిక ఆ షేక్ నుంచి తప్పించుకుంది. ఓ చోట కూర్చొని ఏడుస్తోంది. ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆమెను చూశారు. ఏమైంది అని అడగగా ఆ చిన్నారి తనకు 60 ఏళ్ల వయసున్న ముసలాయనతో పెళ్లి చేశారని, ఇప్పుడు అతను తనను వేరే దేశానికి తీసుకెళ్తున్నాడని చెప్పింది. దీంతో ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆ అమ్మాయిని కాపాడారు. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉండే టీనేజ్ అమ్మాయిల్ని కొన్ని కుటుంబాలు డబ్బుల కోసం అరబ్ దేశాలకు చెందిన షేక్లకిచ్చి పెళ్లి చేస్తున్నారన్న విషయం మొదటిసారిగా ఇలా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు కూడా ఇలాంటివి చాలానే జరిగాయి, కానీ అవి బయటపడలేదు. ఇలా మొదటిసారిగా వెలుగులోకి రావడంతో అప్పట్లో ఈ వార్తలు సంచలనం రేపాయి. అయినప్పటికీ ఇలాంటి పెళ్లిళ్ళు అలాగే కొనసాగాయి. ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ చూద్దాం. అది 2004. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో రెహనా అనే 14 ఏళ్ల అమ్మాయి ఉంది.
ఈమెకు ముగ్గురు చెల్లెళ్ళు. వీళ్ళ నాన్న ఒక ఆటో డ్రైవర్. రెహనా తల్లిదండ్రులు డబ్బుల కోసం ఆమెకు దుబాయ్కి చెందిన ఓ షేక్తో ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేశారు. ముంబైలోని ఓ హోటల్లో వీళ్ళ పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత రెహనా తల్లిదండ్రులు ఆమెను ఆ దుబాయ్ షేక్కి అప్పగించి హైదరాబాద్కి తిరిగి వచ్చేశారు. దీంతో ఆ షేక్ రెహనాని దుబాయ్కి తీసుకెళ్లాడు. అక్కడ నెల రోజుల పాటు ఆమెతో గడిపిన తర్వాత ఆ దుబాయ్ షేక్ రెహనాని ఇండియాకి తీసుకొచ్చి ముంబైలోని ఓ రైల్వే స్టేషన్లో వదిలేసి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ సమయానికి ఆ 14 ఏళ్ల రెహనా ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె హైదరాబాద్కి తిరిగి వచ్చేసింది. దీంతో రెహనా పేరెంట్స్ ఆమెకు అబార్షన్ చేయించారు. ఆ తర్వాత ఖత్తర్ దేశానికి చెందిన 70 ఏళ్ల వయసున్న మరో షేక్తో రెహనాను ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆ షేక్ ఆమెను తన దేశానికి తీసుకెళ్లాడు. అలా కొన్ని రోజులు రెహనాని లైంగికంగా వాడుకున్న తర్వాత మళ్ళీ ఆమెను వేరే షేక్కి అమ్మేశాడు. ఆ షేక్ రెహనాని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు వాడుకొని మళ్ళీ ఇంకో షేక్కి అమ్మేశాడు. ఇది అలానే రిపీట్ అయ్యింది. ఇలా 4 సంవత్సరాల పాటు రెహనా ఒక అరబ్ షేక్ నుంచి మరో అరబ్ షేక్ చేతిలోకి వెళ్ళిపోయింది. మొత్తంగా రెహనాకు 17 మంది అరబ్ షేక్లతో పెళ్లిళ్లు జరిగాయి. వీళ్ళందరూ కూడా ఆమెను కొంతకాలం లైంగికంగా వాడుకొని డివోర్స్ ఇచ్చి వదిలేసిన వాళ్ళే. ఒక్క రెహనాకి మాత్రమే కాదు, చాలామంది అమ్మాయిలకి ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అది 2011 ఓల్డ్ సిటీలోనే ఫాతిమా అనే 18 ఏళ్ల అమ్మాయికి 75 ఏళ్ల వయసున్న ఒమాన్ దేశానికి చెందిన ఓ షేక్తో ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేశారు. వీళ్ళ పెళ్లి తర్వాత ఆ ఒమాన్ దేశానికి చెందిన షేక్ ఫాతిమాను హైదరాబాద్కు దూరంగా ఓ రిసార్ట్కి తీసుకెళ్లాడు. ప్రతిరోజు ఆమెను లైంగికంగా వాడుకుంటూ టార్చర్ చేసేవాడు. 2 నెలల తర్వాత ఫాతిమా ప్రెగ్నెంట్ అయ్యింది. దీంతో ఆ షేక్ ఆమెను వదిలేసి తన దేశమైన ఒమాన్కి వెళ్ళిపోయాడు. ఫోన్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పి డివోర్స్ ఇచ్చేశాడు. ఇలా 1 కాదు 2 కాదు, ప్రతి ఏడాది కొన్ని వందల కాంట్రాక్టు పెళ్లిళ్ళు గుట్టుచప్పుడు కాకుండా ఓల్డ్ సిటీలో ఇలా జరుగుతున్నాయి. 2017లో సెప్టెంబర్లో ఇలాంటి వ్యవహారాలపై పోలీసులకు కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అరబ్ దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చిన కొంతమంది షేక్లను, అలాగే ఇక్కడ ఉండి పెళ్లిళ్ళు చేయిస్తున్న కొంతమంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు. దీంతో ఆ సమయంలో ఓల్డ్ సిటీలో ఇలాంటి పెళ్లిళ్ళు చేయడం తగ్గినప్పటికీ మళ్ళీ కొన్ని రోజులకి ఎప్పట్లాగే వ్యవహారం మొదలైంది. గతంలో ఈ ముసలి అరబ్ షేక్లు టీనేజ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేందుకు హైదరాబాద్కు వచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఆ అరబ్ షేక్లు వాళ్ళ దేశంలోనే ఉంటున్నారు. వీళ్ళకి కూడా అక్కడ కొంతమంది బ్రోకర్స్ ఉంటారు. ఇలా అరబ్ దేశాల్లో ఉండే బ్రోకర్స్కి హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉండే బ్రోకర్స్తో కాంటాక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఉండే బ్రోకర్సు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి ముస్లిం కుటుంబాలను టార్గెట్ చేస్తారు. వాళ్ళకి డబ్బుల ఆశ చూపించి ఇలా అరబ్ షేక్లతో పెళ్లి చేయించాలని కన్విన్స్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ అమ్మాయిల ఫోటోల్ని అరబ్ దేశాల్లో ఉండే బ్రోకర్స్కి పంపిస్తారు. ఇలా అరబ్ దేశాల్లో ఉండే బ్రోకర్సు ఆ ఫోటోలని వాళ్ళ షేక్లకి పంపిస్తారు. అప్పుడు ఆ షేక్ ఆ ఫోటోలని చూస్తాడు. తనకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఈ అమ్మాయి తనకు కావాలంటూ తన బ్రోకర్కి చెప్తాడు. దీంతో అక్కడి బ్రోకర్ హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉండే బ్రోకర్కి ఫోన్ చేస్తాడు. ఈ అమ్మాయి తన షేక్కి నచ్చిందని వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయాలని చెప్తాడు. ఇలా డీల్ ఓకే అయ్యాక వాట్సాప్లోని వీడియో కాల్ ద్వారానే ఓల్డ్ సిటీలో ఉండే టీనేజ్ అమ్మాయికి అరబ్ దేశాల్లో ఉండే ముసలి షేక్తో పెళ్లి జరుగుతుంది. అలాగే ఈ పెళ్లిళ్ళన్నీ కూడా కాంట్రాక్ట్ మ్యారేజెసే. ఈ పెళ్లిళ్ళకి ఒక్కో అమ్మాయి రేటును బట్టి 50,000 నుంచి 5 లక్షల వరకు డీల్ జరుగుతుంది. ఇక ఆ షేక్ నుంచి ఆ అమ్మాయి కుటుంబానికి వచ్చే డబ్బులో సగం కన్నా ఎక్కువగా ఆ అరబ్ దేశాల్లో ఉండే బ్రోకర్లు ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉండే బ్రోకర్లే తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షేక్కి ఒక అమ్మాయితో 3 లక్షల వరకు డీల్ కూరితే అందులో 2 లక్షల వరకు ఈ బ్రోకర్లే తీసుకుంటారు. ఇక అమ్మాయి కుటుంబానికి వచ్చేది కేవలం ₹1,00,000 మాత్రమే. ఇక ఇలా ఆన్లైన్లో పెళ్లి పూర్తయ్యాక ఆ అమ్మాయిని టూరిస్టు వీసా మీద ఆ అరబ్ షేక్ ఉండే దేశానికి పంపిస్తారు. అంటే యుఏఈ, సౌదీ అరేబియా, ఒమాన్, ఖత్తర్, బెహ్రాన్, కువైట్ ఇలా ఏ దేశాల్లో ఆ షేక్ ఉంటే ఆ దేశానికి పంపిస్తారు. ఇక అక్కడికి వెళ్ళాక ఆ షేక్ గాడు ఆ అమ్మాయితో ఇంటి పని చేయించుకుంటూ రోజు లైంగికంగా వాడుకుంటాడు. వాడికి నచ్చినట్లు ఆ అమ్మాయిని యూజ్ చేసుకుంటూ టార్చర్ చేస్తాడు. ఇక వాడి కోరిక తీరిపోగానే కొన్ని రోజులకి ఆమెను వదిలేస్తాడు, లేదా వేరే షేక్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడే డివోర్స్ కూడా ఇచ్చేస్తాడు. వాళ్ళ దగ్గర అప్పటికే కాంట్రాక్ట్ మ్యారేజ్కి సంబంధించిన డివోర్స్ పేపర్స్ రెడీగా ఉంటాయి. ముందుగానే ఆ అమ్మాయితో ఇలా సంతకం చేయించుకుంటారు. అందుకే ఈ డివోర్స్ పని కూడా వెంటనే పూర్తయిపోతుంది.
ఇక చివరికి ఆ అమ్మాయి హైదరాబాద్కి వచ్చాక వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వేరే అరబ్ షేక్కి ఇచ్చి ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేస్తారు. ఇలా వాళ్ళ ఫ్యామిలీ కష్టాలు తీరే వరకు ఈ ప్రాసెస్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ప్రెజెంట్ ఓల్డ్ సిటీలో ఇలాంటి కాంట్రాక్ట్ పెళ్లిళ్ళు సీక్రెట్గా నెలకు 20 నుంచి 30 వరకు జరుగుతున్నాయి. అయితే ఓల్డ్ సిటీలో షాహీన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. దీన్ని జమీలా నిషాత్ అనే మహిళ స్థాపించారు. అక్కడ మతపరమైన అల్లర్లు జరగకుండా నియంత్రించడం, పిల్లల్ని స్కూల్కి పంపించేలా వాళ్ళ కుటుంబాలకి అవగాహన కల్పించడం, ఇలాంటి కొన్ని మంచి పనులను చేసేందుకు షాహీన్ ఆర్గనైజేషన్ తన వంతుగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లల్ని ఇంటి పనులకి పరిమితం చేయకుండా వాళ్ళని స్కూల్కి పంపించేలా ఈ ఆర్గనైజేషన్ అవేర్నెస్ కల్పిస్తోంది. అలాగే ఇక్కడ టీనేజ్ అమ్మాయిల్ని అరబ్ దేశాల్లో ఉండే ముసలి షేక్లతో ఇలా కాంట్రాక్ట్ మ్యారేజెస్ చేయకూడదని కూడా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళ తల్లిదండ్రులతో తన వంతుగా అవగాహన కల్పిస్తోంది. అయినప్పటికీ కూడా ఇలాంటి పెళ్లిళ్ళు ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక కుటుంబానికి ఆర్థిక కష్టాలు ఉన్నంత మాత్రాన వాళ్ళ కూతుర్ని ఎవరికో కట్టబెట్టి వాళ్ళ అవసరం కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం చాలా దారుణం, అరాచకం. ఇలాంటి వాటిని వెంటనే ఆపేయాలి. కుటుంబ నియంత్రణపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఓల్డ్ సిటీలో జరుగుతున్న ఇలాంటి పెళ్లిళ్లపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టాలి. వీటిని పూర్తిగా నివారించేలా, ఇలాంటి వాటికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి. ఇక రాబోయే రోజుల్లోనైనా ఇలాంటి పెళ్లిళ్ళు జరగకుండా ఉండాలని ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.